నంద్యాల జిల్లాలో త్వరలో ఎన్సీసీ అకాడమీ ప్రారంభిస్తున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 5 ఎన్సీసీ బెటాలియన్ ఉన్నాయని, ఆయా ఎన్సీసీ బెటాలియన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని ఒక కమిటీ ద్వారా నిర్ధారణ చేయాలని అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించే దిశలో సంవత్సరంలో ఒకసారి ఒక ఎన్సీసీ బెటాలియన్ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే నేడు కర్నూలు నగరంలోని బీకామ్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 9వ ఆంధ్ర బెటాలియన్ను సందర్శించడం జరిగిందని అన్నారు. डिस्टर्ब చేయదు నాకు డిస్టర్బ్ చేయదు జై హింద్ సార్ థర్డ్ ఆఫీసర్ శ్రీలక్ష్మి స్కూల్ కొంచెం ర్యాంక్ జై హింద్ సార్ జై హింద్. నేను ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నేను ఇక్కడికి రావడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటేమో యాన్యువల్ అడమ్ ఇన్స్పెక్షన్ ఒకటి అవుతుంది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రతి ఇయర్కి ఒకసారి వచ్చి నేను గ్రూప్స్ ఇన్స్పెక్ట్ చేస్తుంటాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 గ్రూప్స్లో ఇప్పటికి ఇది 3వ గ్రూప్ నేను ఇన్స్పెక్ట్ చేయడం. దీని తర్వాత ఇంకా 2 గ్రూప్స్ మిగిలిపోయాయి, విశాఖపట్నం అండ్ కాకినాడ. అవి కూడా వెళ్ళి చేస్తాను. ఇది ఒక ఇంటెన్స్ ఎఫర్ట్ ఉంటుంది. అంటే ఇది బిఫోర్ నేను ఇక్కడికి రాకముందు మేము టీం పంపించాము, ఇన్స్పెక్షన్ టీం. వాళ్ళు వచ్చి బుక్ ఇన్స్పెక్షన్ చేసిపోయారు. వాళ్ళు చేసి అబ్జర్వేషన్స్ మాకు ఇచ్చారు. అబ్జర్వేషన్స్ తీసుకొని మళ్ళీ నేను ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను. వెదర్ అబ్జర్వేషన్స్ క్లియర్ అయ్యాయి లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ముఖ్య ఉద్దేశం అదండి. అది జస్ట్ స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది ప్రతి సంవత్సరం ఒకసారి అడమ్ ఇన్స్పెక్షన్ అవుతుంది, అది తప్పదు. దాన్ని చేయడానికి వచ్చాను. అదొకటే కాకుండా ఇంకో ఉద్దేశం వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ నడుస్తుంది. మన ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయాలని మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ ఇచ్చేసింది ఎక్స్పాన్షన్ చేయమని. దానికోసం ఎలా చేయాలి, కర్నూలు గ్రూప్లో మన కర్నూలులో ఎన్సీసీ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఏ డిస్ట్రిక్ట్స్లో లేదు కర్నూలులో, ఏ లొకేషన్స్లో ఎన్సీసీ లేదు, వాటిని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, వెదర్ మనము మైనర్ యూనిట్స్ మేజర్ యూనిట్స్ ఉంటాయి ఎన్సీసీలో. మైనర్ యూనిట్ని మేజర్గా కన్వర్ట్ చేసి మనం స్ట్రెంత్ పెంచవచ్చు. ప్లస్ అలా కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందులోకి తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే కొన్ని ఏరియాస్ మిస్ అవుతున్నాయి. అది మిస్ అవ్వకుండా ఏం చేస్తుంటే ఒక యూనిట్ కొన్ని యూనిట్స్ మూవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి నంద్యాల మూవ్ చేస్తాము. ఎందుకంటే ఆ ఏరియాలో ఎన్సీసీ ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ తక్కువ ఉంది. అది పెంచాలంటే ఒక యూనిట్ అక్కడ మూవ్ చేస్తాం. మూవ్ చేసి అక్కడ ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ క్యాడెట్స్ని ఎన్రోల్ చేసుకుంటాం ఎన్సీసీలో. ఆ ప్లాన్ ఎలా ఉంది, అది ఎలా నడుస్తుంది, ఆల్రెడీ మేము ప్లాన్ తయారు చేశాము. ఆ ప్లాన్ ఓకే అనుకుంటే ఈ ప్లాన్ తీసుకెళ్ళి నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం ఈ ప్లాన్ని చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయాలి. డిస్కస్ చేసి చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయాలి. మేము చేసే ప్లాన్ ఏంటి, మాకు సపోర్ట్ ఏం కావాలి గవర్నమెంట్ తరఫు నుంచి. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకి ఈ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్సీసీ అకాడమీ అనేది లేదు. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ప్రతి గ్రూప్లో ఒక ఎన్సీసీ అకాడమీ ఉండాలి. సో ఆ ఎన్సీసీ అకాడమీ ఎక్కడ పెట్టాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, రిక్వైర్మెంట్ ఏంటి, అవి చూడాలంటే అది కూడా మన సెంట్రల్ లొకేషన్లో ఉండాలి. ప్రజెంట్లీ ఒక గ్రూప్ ఒకటి కాకుండా కనీసం మొత్తం స్టేట్ కన్నా ఒక ఎన్సీసీ అకాడమీ ఉంటే మన డిపెండెన్సీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తగ్గుతుంది. అది కూడా డిస్కస్ చేయడానికి వచ్చాను. అకాడమీ యాజ్ ఆఫ్ నో మేము అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఎన్సీసీ అకాడమీ గుంటూరులో స్టార్ట్ చేయాలని అనుకున్నాము. కర్నూలు కూడా ప్లాన్లో ఉంది. అంటే కర్నూలు గ్రూప్ కోసం మనకు కావాల్సింది బ్రాహ్మణపల్లి అనుకున్నాం. బట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మనము ఫస్ట్ అకాడమీ మేము గుంటూరులో అనుకున్నాం. గుంటూరులోనే ఇంకోటి బైఫర్కేషన్ అయిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంతవరకు డైరెక్టరేట్ కలిసి ఒకటే ఉంది. నేను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ 2 స్టేట్స్ కలుపుకున్నాను. బైఫర్కేషన్ ప్లాన్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది మాది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది బైఫర్కేషన్ కోసం. దానికి హెడ్ క్వార్టర్స్ మన గుంటూరులో అవుతుంది. అది కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టాము. ఇవన్నీ పాయింట్స్ తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వాలని ఉంది. అది నా ఐడియా. దానికోసం
అందుకని అన్ని గ్రూప్స్ తిరుగుతున్నాను చేసేసి ఈ ప్లాన్ వాళ్ళకి ప్రజెంట్ చేసేసి మనకు కావాల్సిన సపోర్ట్ ఏంటి తీసుకొని మా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేయాలనే ఉద్దేశంతో వస్తుంది. బ్రాహ్మణపల్లిలో ఎంతవరకు వచ్చింది సార్ మీరు